రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నైజీరియాలో దాదాపు 287 మంది విద్యార్థులందరినీ కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. సో అందులో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు అనేది ఇంకా విషయం వెలుగులోకి రాలేదు. సో దాని గురించి నైజీరియాలో నార్త్ వెస్ట్ ప్రావిన్స్లో కడునా రాష్ట్రం కురిగా టౌన్ అనే టౌన్లో మొన్న థర్స్డే పిల్లలంతా స్కూల్లో ఉన్నప్పుడు 2 టౌన్స్ ఇది యాక్చువల్గా 2 పక్కపక్కన టౌన్స్లో కొంతమంది బందిపోటు, వాళ్ళని బందిపోట్లను బ్యాండిట్స్ అని పిలుస్తారు. వాళ్ళు 2 వీలర్స్ మీద బైక్స్ మీద వచ్చారు, గన్స్ పట్టుకొని వచ్చేసి దిగగానే అల్లకల్లోలం చేశారు. గన్స్ గాల్లో కాల్పులు జరిపారు. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని ఒకరిద్దరిని చంపారు, మిగతా వాళ్ళని కొట్టి పిల్లల్ని దాదాపు 287 మంది అని లెక్క చెబుతున్నారు. 280 మంది 8 ఏళ్ల వయసు నుంచి 15 ఏళ్ల వయసు లోపల ఉన్న పిల్లలు, అంటే 10th క్లాస్ లోపల ఉన్న పిల్లల్ని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాలి. ఇది ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంతమందిని, అది కూడా పిల్లల్ని కిడ్నాప్ చేసిన చరిత్ర లేదు. 2021లో ఇదే దేశంలో 150 మందిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఇదే హయ్యెస్ట్ అనమాట. 287 అంటే ఆ దేశంలో కూడా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇదన్నమాట. ఇది పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఇది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. అసలు ఏంది ఈ దేశం, ఏంటి పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి, ఎందుకు చేశారు, ఎవరు వీళ్ళు అన్న ఒక క్యూరియాసిటీ అందరిలో వచ్చింది. నైజీరియా అనేది ఆఫ్రికాలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశం. దాదాపు 9,23,000 పైన చదరపు కిలోమీటర్లు పెద్ద దేశం. అందులో పాపులేషన్ 23 కోట్లు. 23 కోట్లు అనేది ఆఫ్రికాలో నెంబర్ 1 అని చెప్పచ్చు ఈ దేశం. ఇంకే దేశం కూడా ఇంతకంటే ఎక్కువ జనాభా లేదు. ప్రపంచంలో 6వ అతిపెద్ద జనాభా కలిగిన దేశం కూడా నైజీరియా. సో దీంట్లో ఏంటంటే దాదాపు 500 భాషలు ఉంటాయి. దాదాపు 250 ఎథ్నిక్ గ్రూప్స్ అంటారు, రకరకాల జాతులు. ఈ ఎథ్నిక్ గ్రూప్స్ 250 ఉంటాయి. చాలా వైవిధ్యం ఉన్న దేశం అన్నమాట. ఈ దేశంలో కిడ్నాపులు అనేవి ఒక మామూలుగా మారిపోయాయి. అసలు ఈ కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది చూస్తే కిడ్నాప్ చేసింది ఎవరు అనేది ఇప్పటివరకు చెప్పలేదు. కానీ ఎక్కువ మంది అనుకుంటూ ఉండేది ఏంటంటే అల్ఖైదాకి సపోర్ట్ చేసే ఒక ముస్లిం మిలిటెంట్ గ్రూప్ అని అనుకుంటున్నారు. మామూలుగా ఈ దేశంలో బొకో హరామ్ అనే ఒక పెద్ద మిలిటెంట్ గ్రూప్ ఉంది. బొకో హరామ్ అంటే అర్థం ఏంటంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ని బ్యాన్ చేస్తున్నాము అని చెప్పడమే. దాని పేరే పెట్టుకున్నారు వాళ్ళు, బొకో హరామ్. బొకో అంటే బుక్ అనే అర్థం వస్తుంది, అంటే బ్యాన్ అనమాట. వెస్టర్న్ ఎడ్యుకేషన్ని వీళ్ళు బ్యాన్ చేస్తారు. వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది చదవకూడదు అంటే ఇది ఒక ఫండమెంటల్ ముస్లిం ఆర్గనైజేషన్ బొకో హరామ్. వీళ్ళు ఏ స్థాయిలో ఉంటుందంటే వీళ్ళది ఆ మధ్యకాలంలో ఒక 1 year 2 years అయింది. ఒక విలేజ్ మీద అటాక్ చేసి 2,000 మందిని చంపేశారు. ఒక టౌన్లో, ఒక స్మాల్ టౌన్లోకి అటాక్ చేసి ఎవరినంటే వాళ్ళని కనిపించిన వాళ్ళని కాల్ చేశారు. అలాగా 2,000 మందిని కాల్ చేశారు. అలాగ ఉంటుంది వాళ్ళ బొకో హరామ్ అటాక్స్. అయితే ఇప్పుడు చేసిన దాన్ని బొకో హరామ్ మెథడ్లో చేయలేదని చెబుతున్నారు అక్కడ లోకల్గా ఉన్న ప్రజలు. వాళ్ళ ఇంటర్వ్యూలు అవన్నీ వెస్ట్రన్ మీడియా కవర్ చేసింది, బీబీసీ. అది బీబీసీ ఈ కిడ్నాపుల మీద గతంలో ఒక డాక్యుమెంటరీ కూడా తీసింది. ఎకనామిక్ డెవలప్మెంట్ దాని మీద కూడా డాక్యుమెంటరీస్ ఉన్నాయి. వీళ్ళ దేశంలో క్రైసిస్ ముఖ్యంగా. సో వీళ్ళు అసలు ఎవరు ఇన్ని అంటే ఈ దేశంలో అనేక రెబల్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. మిలిటెంట్ గ్రూప్స్ ఉంటాయి, బందిపోటు గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళందరూ అడవులలో తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు కిడ్నాప్ అనేది ఈజీ మెథడ్ అయిపోయింది. కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోతే ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తారు, ర్యాన్సమ్ అంటారు. డబ్బులు ఒక్కోసారి పేరెంట్స్ ఇస్తారు పిల్లలు అయితే, ఒక్కోసారి పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇస్తారు. లేదంటే గవర్నమెంట్ కూడా, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ను, గవర్నమెంట్ అధికారులను ఎవరన్నా తీసుకెళ్తే గవర్నమెంట్ ఇస్తుంది. అలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అంతా, ఫండ్ కావాల్సి వచ్చినప్పుడు రావడం, కిడ్నాప్ చేయడం, డిమాండ్ చేయడం, తీసుకెళ్ళడం.
మనకు ఒక దశలో వీరప్పని ఇలాగా చేశాడు. ఇక్కడ కూడా వీరప్పనికి ఫండ్ కావాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కొడుకులను వాళ్ళని తీసుకెళ్ళిపోవడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు, చాలా విషయాలు బయటికి కూడా రాలా అప్పట్లో న్యూస్లో కూడా. అట్లా చేస్తారు చాలా మిలిటెంట్ గ్రూప్స్ వరల్డ్ వైడ్గా ఇలాంటి మెథడ్ చేస్తారు. మెక్సికోలో, కొలంబియా, మెక్సికో లాంటి లాటిన్ అమెరికా దేశాల్లో కూడా కిడ్నాప్స్ చాలా మామూలే. ఇంకా కొన్ని చోట్ల కిడ్నాప్ అని పేరు పెట్టారు. కిడ్నాప్ అంటే మనల్ని పట్టుకొని వెళ్ళిపోవడం, ఎక్కడ అవుట్స్కట్స్లోకి తీసుకెళ్ళడం, మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం, లేదా మన దగ్గర ఏమన్నా పేటిఎం ఇది ఉంటే, కార్డు ఉంటే, ఏటీఎం కార్డు ఉంటే ఆ కార్డులు పెట్టించి డబ్బులు లాగిచ్చి మనల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం. దీన్ని కిడ్నాప్ అని చాలా దేశాల్లో ఉంది. ఈ నైజీరియాలోనే లగోస్ అనే ఒక సిటీ ఉంది, అది నోటోరియస్ అనమాట ఇలాంటి దానికి కిడ్నాపులు చేస్తారు. నేను 2010లో కిన్సాసా అని ఒక టౌన్లో ఉన్న ఆఫ్రికన్ కంట్రీ, కాంగోకి క్యాపిటల్ కిన్సాసా. అప్పట్లోనే అది 1 crore పాపులేషన్, పెద్ద సిటీ. అందులో ఉన్నప్పుడు ఒకసారి నన్ను, మా ఓనర్ అతన్ని, మా ఇద్దరిని కూడా కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి మా దగ్గర ఉన్న దాదాపు $1000 ఉంటే $1000 తీసుకొని ఈవినింగ్ మళ్ళీ మమ్మల్ని వదిలారు. అలాగా మా ఎంప్లాయీస్ని కూడా అప్పుడప్పుడు ఎత్తుకువెళ్తుంటారు. ఈ ఎత్తుకెళ్ళేది ఎవరు తెలుసా? పోలీసులే మమ్మల్ని ఎత్తుకెళ్ళింది. అంటే పోలీసులకు కూడా అక్కడ ఇచ్చే శాలరీలు సరిపోవు, అందువల్ల వాళ్ళే కిడ్నాపులు చేస్తుంటారు, పోలీసులే కిడ్నాపులు చేస్తుంటారు. సో ఇది ఆఫ్రికన్ చాలా దేశాల్లో ఇలా జరుగుతుంది. నైజీరియాలో చాలా ఎక్కువ అనమాట. నైజీరియాలో ఇలా జరగడానికి ప్రధాన కారణం, నెంబర్ 1 కారణం పావర్టీ. భయంకరమైన పావర్టీ ఉన్న దేశం. అక్కడ ఇన్ఫ్లేషన్, మన దాంట్లో ఇన్ఫ్లేషన్ అనేది 7-8% ఉంటేనే మనం చాలా ఎక్కువ ఉందని ఫీల్ అవుతుంటాం. అక్కడ ఇన్ఫ్లేషన్ రేటు 30% ఉంది. అంటే కూరగాయలు ఇవన్నీ డబుల్ అయిపోయినాయి. దీనికి ప్రధాన కారణం ఏమని చెప్తారంటే, బోలా టినుబా అనే ప్రెసిడెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మేలో ఎన్నికయ్యాడు. అక్కడ వచ్చి ఫెడరల్ స్టేట్ అంటారు, 36 రాష్ట్రాలు ఉంటాయి నైజీరియాలో. ఫెడరల్ గవర్నమెంట్, అమెరికా సిస్టమే ఇక్కడ కూడా ఉంటుంది. ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రెసిడెంటు ఇంకొక వైస్ ప్రెసిడెంట్ని రన్నింగ్ మ్యాన్ అంటారు, అతన్ని రన్నింగ్ మ్యాన్ని ఎన్నుకుంటాడు అనమాట. మామూలుగా ట్రెడిషన్ ఏంటంటే ప్రెసిడెంట్ ఏ ఎథ్నిక్ గ్రూప్ ఉన్నాడో ఆ ఎథ్నిక్ గ్రూప్కి ఆపోజిట్గా ఉన్న అతన్ని రన్నింగ్ మ్యాన్గా ఎన్నుకుంటాడు. కానీ ఈ టినుబే అనే వ్యక్తి తన కమ్యూనిటీలో నుంచే ఎన్నుకున్నాడు. తను వచ్చి ముస్లిం అనమాట. బోలా అహ్మద్ టినుబే అతని పేరు. ఇతను ముస్లిం. రన్నింగ్ మ్యాన్ కూడా ముస్లింనే ఎన్నుకున్నాడు. ఆ విమర్శ కూడా ఉంది. సో ఈ టినుబే ఏం చేశాడంటే అధికారంలోకి రాగానే 2 రకాల పాలసీలని ఇంట్రడ్యూస్ చేశాడు. ఒకటేమో పెట్రోల్ మీద రాయితీలు తీసేశాడు. ఆయన తీసేయడానికి కారణం ఏంటంటే వరల్డ్ బ్యాంకు, IMF ఆయన మీద ప్రెజర్ చేశారు తీసేయమని. తీసేయడంతో ఒకే రోజు 3 రెట్లు పెట్రోల్ పెరిగింది. అంటే 20 రూపాయలు అనుకుంటే మన కరెన్సీలో 20 రూపాయలు ఉన్న పెట్రోల్ ఒకే రోజు 60 రూపాయలకి వెళ్ళిపోయింది. దాంతో ఒక్కసారిగా మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయినాయి. రవాణా పెరిగిపోయింది. రవాణా పెరగడంతో నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. సో ఒకే రోజే 3 రెట్లు మొత్తం సరుకులు పెరిగిపోయినాయి. సో మన దగ్గర అంతకుముందు మన 10,000తో బతికితే ఇవాళ టక్కని 30,000 కావాల్సి వచ్చింది. 30,000 ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి? సో ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇది మేజర్గా ఆయన చేసిన ఒక పాలసీ. రెండో పాలసీ డివాల్యుయేషన్ అంటారు. వాళ్ళ కరెన్సీని డివాల్యుయేట్ చేసేసాడు. దానివల్ల కూడా కుప్పకూలింది. డివాల్యుయేషన్ చాలాసార్లు మంచిదే, కానీ దాని అమలు కరెక్ట్గా చేయాలి, అది చేయలేకపోయారు. అందువల్ల అది పడిపోయింది. దీంతో ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో ఎక్కువగా ఈ క్రిమినల్ గ్రూప్స్ బయలుదేరి జనాల్ని పీడించి డబ్బు లాగడం మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టేసరికి ఫారిన్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ కూడా పారిపోయారు ఈ దేశంలో నుంచి. ఇక్కడ వాళ్ళకి సేఫ్టీ లేదు. అట్లాగే ఇక్కడ బాగా కొంత డబ్బు ఉన్నోళ్ళు, ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళందరూ కూడా యూరోప్ వెళ్ళిపోరు. వాళ్ళు జపా అంటారు. జపా అంటే యూరోప్ అనే వాళ్ళ భాషలో అర్థం. ఈ జపాకి వెళ్ళిపోతున్నారు అందరూ, అంటే ఈ దేశంలో బతకలేక. ఇలాగా ఉన్నవాళ్ళేమో ఒక భయంకరమైన పేదరికంలో ఉండాల్సిన పరిస్థితి. దీనివల్ల కిడ్నాపులు అక్కడ విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఇది చాలా హృదయ విదారకంగా ఉంది. ఆ విజువల్స్ చూస్తుంటే పేరెంట్స్ పాపం, ఒక 2 పిల్లలు ఉంటే ఒకడేమో పిల్లవాడు తప్పించుకున్నాడు. ఆ పిల్లవాడు కూడా మాట్లాడాడు బీబీసీతో, ఎలా నేను తప్పించుకున్నాను, నన్ను కూడా చేజ్ చేశారు, నేను పొదల్లో దూరగలిగాను, పొదల్లో నుంచి తప్పించుకోగలిగానని అబ్బాయి చెప్తున్నాడు. వాళ్ళ అన్న మాత్రం కిడ్నాప్ అయ్యాడు. అలాగే చాలామంది పిల్లలు తప్పించుకున్నారు. కొంతమందిని కొట్టారు, వాళ్ళు 1-2 చనిపోయారు.
ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లారు. మేబీ వాళ్ళు ఎక్కడో ఒక స్థావరంలోకి వెళ్ళి సెటిల్ అయినాక వాళ్ళు అనౌన్స్ చేస్తారు, మేము ఇంతమంది పిల్లల్ని తీసుకెళ్ళాం, ఇంత డబ్బులు ఇస్తే వదిలిపెడతామని. ఇది అక్కడ ఉన్న ఒక భయంకరమైన సిచ్యువేషన్. ఇది ఈ కిడ్నాప్ అనేది 2014 నుంచి బలంగా పెరిగింది. 1999 వరకు కిడ్నాపులు లేవు ఆ దేశంలో. 99 నుంచి స్టార్ట్ అయింది. ముఖ్యంగా 2004 నుంచి పెద్ద స్థాయిలో కిడ్నాపులు చేయడం అనేది, 2014 నుంచి పెద్ద స్థాయిలో కిడ్నాపులు చేయడం అనేది జరిగింది. ఇది ఇప్పుడు దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద కిడ్నాప్గా చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.